అందరికీ నమస్కారం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. తెలంగాణ కవి మరియు ఎన్నో ఉద్యమాలతో ముడిపడిన దాశరథి కృష్ణమాచారి శత జయంతి సందర్భంగా అతని గురించి ఒకసారి ముఖ్యంగా తెలుసుకుందాం. అన్నవరం దేవేందర్ కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సామాన్యుల కవితా స్వరం దాశరథిపై ప్రత్యేక కథనం సంపాదకీయ పేజీలో. దాశరథి కృష్ణమాచారి నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో కవితలు రాయడం జరిగింది. తెలంగాణ ప్రజలలో ఒక పోరాటాన్ని రగిలించే కవితలు రాయడంలో దాశరథి కృష్ణమాచారి చాలా దిట్ట అని చెప్తుంటారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈ పదం అనేది, ఈ వాక్య అనేది తెలంగాణకు ఒక ఐకానిక్ కవిత లెక్క ఈ వాక్యం అనేది ఉంటుంది. దీనిని అద్భుతంగా ప్రస్తుతంగా రచించిన దాశరథి కృష్ణమాచారి శత జయంతి సందర్భంగా ఈరోజు రవీంద్ర భారతిలో అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. ఇది ముఖ్యంగా దాశరథి కృష్ణమాచారి గురించి. నెక్స్ట్, కమ్యూనిస్ట్ యోధుడు అచ్యుతానందన్ కన్నుమూత. నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి, సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సంతాపం అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ నిన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని అంటే 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. అతను నిన్న అకస్మాత్తుగా చనిపోవడం చాలా విచారకరం అని చెప్పాలి. దీనిపై సిపిఎం నాయకులు ఎవరినైనా అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఎస్, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ముఖ్యంగా నేను మీకు కాల్ చేసింది వెటరన్ సిపిఎం లీడర్ అయిన కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ ఈరోజు నిన్న అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది సార్. అతను దాదాపు 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరియు సిపిఎం వ్యవస్థాపక సభ్యులలో అతను కూడా ఒకరని చెప్పి చెప్తున్నారు. వీరి గురించి సిపిఎం అంటే తెలంగాణ రాష్ట్రం తరపున, సిపిఎం తరపున మీరు ఒక్కసారి ఒక 2 వ్యాఖ్యలు చెప్పండి సార్. అచ్యుతానందన్ గారు నిన్న ఆయన వయసు 101 సంవత్సరం. ఆయన చిన్న వయసు నుండే వామపక్ష ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే ఆయన పాల్గొనడం అనేది జరిగింది. ఆయన జీవితం అంతా కూడా త్యాగాలమయం. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు అక్కడ కేరళ రాష్ట్రంలో వారు నడిపించారు. ప్రజల్లో ఆయన గొప్ప నాయకుడిగా, అందరూ అభిమానించేటువంటి నాయకుడిగా ఆయన ఎక్కువగా ఏంటంటే విఎస్ అని పిలుస్తారు. ప్రేమగా విఎస్ అని పిలుస్తారు. పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలా కాలం పనిచేశారు. పాలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. కేరళ ముఖ్యమంత్రిగా చాలా కాలం ఆయన పనిచేయటం అనేది జరిగింది. ఆయన ఏ బాధ్యతల్లో ఉన్నా కూడా పట్టుదలగా, ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఉక్కు మనిషిలాగా అక్కడ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో, తర్వాత ప్రజలకు అంకిత భావంతో సేవ చేయటంలో కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానాయకుడు అచ్యుతానందన్ గారు. 101 సంవత్సరం బతికారంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా ఎంత అవసరమో అంతే తింటాడు. ప్రజలకు అంకిత భావంతో, ఎలాంటి స్వార్థం లేకుండా ఆయన నిజాయితీగా పనిచేసినటువంటి మహానాయకుడు. ఆయన ఈ కాలంలో సరే చనిపోవడం అనేది ఎవరికి తప్పేది కాదు. అందులోటి ఆయన నిండు జీవితం గడిపాడు. నిండు మనసుతో నిండు జీవితం గడిపాడు. అది అందరికి సాధ్యం కాదు. ఇటువంటి సమయంలో
వారు చనిపోవడం అనేది కమ్యూనిస్టు ఉద్యమానికి, కేరళ రాష్ట్రానికి తీరని లోటు. దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉన్నది. ఆయన అనుకున్నటువంటి సమాజం సోషలిజం రాకపోవచ్చు, కానీ సోషలిజానికి బాటలు మార్గం చూపించినటువంటి నాయకుడు. అందుకనే అచ్యుతానందన్ గారి యొక్క ఆశయాలని సాధించడానికి నాటి యువతరం మొత్తం కూడా ఏంటంటే ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సమాజం రావాలి, దోపిడీ లేని సమాజం రావాలి దేశంలో. అవి అందరికి తిండి, బట్ట, చదువు, వైద్యము, ఉపాధి ఇవన్నీ కూడా అందరికి దక్కాలి అని చెప్పేసి అటువంటి మహా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు. ఆయన ఆదర్శాలు, ఆయన త్యాగాలు, ఆయన సేవలు ఎన్నటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు మర్చిపోరు. ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన ఎజెండాని ముందుకు తీసుకెళ్లటం తప్ప ఇంకొకటి లేదు. అందుకనే వారి కుటుంబానికి ప్రత్యేకంగా ప్రగాఢ సంతాప సానుభూతిని తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేదు సార్. ఇంకోటి సార్, కామ్రేడ్ అచ్యుతానందన్. ఇంకోటి సార్, నా తెలంగాణ కోటి రతనాలు విన అంటే దాశరథి కృష్ణమాచారి శత జయంతి సందర్భంగా అంటే ఒక లెఫ్ట్ భావజాలం ఉన్న రైటర్ అని చెప్తుంటారు సార్. మీరు అంత పెద్ద గొప్ప రచయిత, అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిన వ్యక్తి, మరియు నా తెలంగాణ కోటి రతనాల విన ఈ వాక్య అనేది ఒక ఐకానిక్ వర్డ్, తెలంగాణ ఉద్యమానికి ఇది ఒక ఐకానిక్ వర్డ్. ఈ రోజు శత జయంతి సందర్భంగా ఒక్క వాక్య సార్ సిపిఎం తరఫున. వారు కూడా జీవితం అంతా కూడా కోరుకున్నది ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం రావాలి, దోపిడీ లేనటువంటి ప్రజారాజ్యం రావాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకంటే ఈ గడ్డ పైన అంత పోరాట యోధులు, అనేక ఉద్యమాలు, పోరాటాలు నడిపించినటువంటి చరిత్ర ఉంది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా కూడా ఆయన ఎంతో ఈ సమాజానికి ఆ ఉద్యమాలకు ఉత్తేజాలు కలిగించేటువంటి అనేక సందేశాలు, మాటలు కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే వారు దాశరథి గారు కోరుకున్న సమాజానికి రాలేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సెపరేట్ అయినా ఇంకోటైనా అదే దోపిడీ కొనసాగుతా ఉంది, అసమానతలు పెరుగుతా ఉన్నాయి, ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు, పేదరికం ఉంది. ఇవన్నీ కూడా పోవాలంటే సమాజం, ప్రజారాజ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో రావాలి. వారు కోరుకున్నట్టుగా మరొక ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రంలో అది సాగినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకనే వారు ఇచ్చినటువంటి సందేశం, వారు యువతరాన్ని ఉత్తేజపరిచినటువంటి విషయాన్ని మరి ఎవరు కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. వారి ఆశయాలు, వారి ఆలోచనలు తప్పకుండా నెరవేరుతాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కార్పొరేట్ రాజకీయాలు, డబ్బులతోటి ఓట్లు కొని, సీట్లు కొని, ప్రజల్ని మధ్య పెట్టి మోసం చేసి ఎంతకాలమో రాజ్యం వెళ్ళలేదు. అది న్యాయమైనది ఎప్పుడైనా గెలుస్తుంది. అందుకనే వారు న్యాయం కొరకు పోరాడారు, న్యాయమైన వ్యవస్థ రావాలని చెప్పేసి కోరుకున్నారు. కాబట్టి తప్పకుండా వస్తుంది అది. కాకపోతే దానికి టైం పడుతుంది, ప్రజల్లో చైతన్యం అనేది రావాలి. అందరూ వాస్తవాలు ఎందుకు తెలుసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. అది మొదలైంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే మొదలైంది అది. తప్పకుండా మన తెలంగాణ గడ్డ పైన కూడా రతనాల తెలంగాణ, తర్వాత అందరి తెలంగాణ, అందరూ అనుభవించే తెలంగాణ ఏదైతే కోరుకున్నారో తప్పకుండా అది వస్తుంది. దానికి కాలం నిర్ణయిస్తుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఇంత అందుబాటులో ఉండి మరియు అచ్యుతానంద గారి గురించి మరియు దాశరథి కృష్ణమాచారి గురించి చాలా వివరంగా చెప్పారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు సార్. సో ఇదండి మేజర్ గా ఇద్దరు లీడర్స్ గురించి సిపిఎం రంగారెడ్డి గారు చాలా అద్భుతంగా విశ్లేషించడం జరిగింది. సో నెక్స్ట్ ధన్ఖడ్ రాజీనామా అని చెప్పి పార్లమెంటు సమావేశాల వేళ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై అని చెప్పి కొంచెం ఇది చాలా ట్విస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఊహించని విధంగా మరియు పార్లమెంట్ నిన్ననే సమావేశాలు ప్రారంభమైన వేళ అతను ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉన్నా కూడా వైదొలిగిన రాజ్యసభ చైర్మన్ అని చెప్పి ఇక్కడ అయితే వార్త చూస్తున్నాం. నెక్స్ట్ జీవో నెంబర్ 49. సో జీవో నెంబర్ 49 ను రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఏదైతే
కల్తార్ ఒకటి, ఆందోరి ఒకటి. సో ఇట్లాంటి వాటి అన్ని కలిపి ఒక రిజర్వేషన్, అది దాన్ని ఒక టైగర్ రిజర్వాయర్ గా తీర్చిదిద్దామని అనుకున్నారు. కానీ గిరిజనుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల దాన్ని అమలు చేయమని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సో జీవో నెంబర్ 49 ను క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనిపై ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అయిన వెడమ బొజ్జేను అడిగి తెలుసుకుందాం. ఖానాపూర్ ఎమ్మెల్యే. Your call has been forwarded to voicemail. The person you are trying to కొంచెం బిజీగా ఉన్నట్టుండి. సో ఎనీవే జీవో నెంబర్ 49 ను రద్దు చేయడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పి గిరిజన ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఇది మేజర్గా ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.